2025 సంవత్సరం నవంబర్ నెల 12వ రాశి మీనరాశి. ఈ మీనరాశికి 2 సంవత్సరాల 6 మాసాల నుంచి శని ప్రారంభమైంది. ఇప్పుడు జన్మంలోకి వచ్చాడు శని. అసలు ఏ పని కాదు, కనీసం వండుకున్న వంట అన్నం తినటానికి కూడా ప్రాప్తం ఉండదు. అన్నం దొరకటమే కష్టంగా అనిపిస్తుంది. ఏ పని చేయడానికి బుద్ధి పుట్టదు. అన్నం తింటూ తింటూ మధ్యలోనే చేయగొడుకోవడం జరుగుతుంది. ఈ పని ఎందుకు చేసావో నీకు తలకాయ పని చేయదు. తినేవాడు మధ్యలో ఏదో మాట్లాడుతూ చేయగొడుకోవడం జరుగుతుంది. కంచంలో అన్నం ఉండి కూడా అన్నం తినకుండా పోతావు. ఇట్లాంటి పరిస్థితులు బాగా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి ఎట్లా ఉంది అంటే, మరి పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణ సంకటం. ఎలుక కనబడది, పిల్లి ఎంబడబడుతుంది. ఒక కార్నర్లో తీసుకెళ్తుంది. అటు రాని ఇటు రానిదు, తోక పట్టుకుంటుంది, నేలకేసి కొడుతుంది. దాన్ని చంపదు, తినదు, ప్రాణం తీయదు, బతకనివ్వదు. ఇట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితి మీనరాశికి పూర్తిగా ఉంది. దీని నుంచి మీరు బయటపడాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం, ముందు మీ ఇష్టదైవాన్ని పూజించడం, ధర్మం తప్పకుండా ఉండటం. ధర్మో రక్షతే రక్షిత. ధర్మాన్ని నువ్వు రక్షించు, ఎప్పుడూ ధర్మమే పలుకు, అధర్మమైన పనులు చేయబాకు. అట్లాంటి దానివల్ల నీకు చాలా ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. ఏ జీవరాశిని నువ్వు హింసించవద్దు. ఈ ఆశ్వేజ కార్తీక మాసాల్లో మాంసాహారులు మాంసం తినకుండా ఉండటం మంచిది. అదే కాదు, చిన్న ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ కూడా తినకుండా ఉండటం మంచిది. ఇప్పుడు దేవుణ్ణి పూజించాలి అంటే జీవహింసకి దూరంగా ఉండాలి. ఏమంటే మాకు మాంసాహారం అలవాటు అనే మాట చెప్పద్దు. మాంసాహారం ఎందుకు తినాల్సి వచ్చిందంటే, అడవుల్లో ఎండలు కాసి పండ్లు కాయలు కాయక చెట్లన్నీ ఎండిపోయి నిప్పుల గాలి వస్తూ ఉంటే ఏమి దొరక్క జీవరాశుల్ని చంపుకొని కాల్చుకొని తిన్నారు. అప్పుడు ఇవాళ ఆ పరిస్థితి లేదు. శాకాహారాలు, అన్ని రకాల కూరగాయలు దొరుకుతున్నాయి, అన్ని రకాల ధాన్యాలు దొరుకుతున్నాయి. మరి అన్ని రకాల ధాన్యాలు దొరికినా, అన్ని రకాల ధాన్యాలు తిన్నా కూడా అరగట్ల గ్యాస్ ట్రబుల్, అజీర్తి, మరి ఇండైజెషను, జీర్ణించుకోలేకపోవటం. శాకాహారానికి ఇబ్బంది వస్తే మాంసాహారానికి ఎంత ఇబ్బంది వస్తుందో ఆలోచించుకోండి. ఎందుకంటే మాంసాహారాలని నేను విమర్శించడం కాదు, హోటల్లో పెట్టే మాంసం మీరు అనుకునే మాంసం కాదు అని చాలామంది చెబుతుంటే విన్నా. పనికిరాని తెచ్చి అమ్ముతున్నారు. దానివల్ల క్యాన్సర్ రోగాలు వస్తున్నాయి. నూనెలు మంచివి కాదు, గొడ్ల కొవ్వుతో వండి పెడుతున్నారు. బయట తిండి కానీ మాంసాహారాలు కానీ తినటం మంచిది కాదు. శాకాహారాలు కూడా, కూరగాయలు, మందు వేసిన కూరగాయలు తినటం కూడా మంచిది కాదు. ఇట్లాంటివన్నీ కూడా జన్మంలో శని ఉన్న వాళ్ళకి ఇట్లాంటి ఇబ్బందులన్నీ వస్తాయి. కాబట్టి ఇంట్లో ఆహారం తినాలి, వేడివేడిగా తినాలి, చల్లారిపోయిన తర్వాత తినకూడదు. మరి ఫిల్టర్ అయిన వాటర్ తాగాలి, కాగబెట్టిన నీళ్లు తాగాలి. ఏ వ్యాధి రాకుండా చూసుకోవాలి. ఏదైనా వ్యాధి వస్తే మాత్రం సర్వస్వం ధారబోసినా, ఎంత ఖర్చు అయినా, ఎంత అప్పు తెచ్చినా రోగం తగ్గేటప్పటికల్లా తర్వాత బతకడానికి, తినటానికి తిండి దొరక్క దరిద్రం అనుభవించే పరిస్థితి మీనరాశికి వస్తుంది. ఈ మీనరాశి కానీ మీనలగ్నం వాళ్ళు కానీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకుంటే ఎంతైనా మంచిది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. వ్యాపారం బాగుంది, వివాహం బాగుంది. ఇది తప్పితే మిగతావి ఏవి బాగాలేవు. ఉద్యోగస్తులు కానీ, చదువుకునే పిల్లలు కానీ, తర్వాత రియల్ ఎస్టేట్ కానీ, మరి వ్యవసాయం కానీ ఏవి పూర్తిగా బాగాలేవు. కాబట్టి ఏది బాగాలేదు కదా అని ఖాళీ టైంలోనైనా భగవంతుని పూజించండి. ఈశ్వరుడు తప్పితే రక్షించేవాడు ఎవడూ లేడు. సూర్య భగవానుడు తప్పితే మిమ్మల్ని రక్షించేవాడు లేడు. డిసెంబర్ నెల 12వ రాశి మీనరాశి. ఈ మీనరాశికి ఏలనాడు శని ప్రారంభమైంది. 2 సంవత్సరాలన్నర గడిచిపోయింది. మార్చి 30 నుండి 2వ భాగం జన్మానికి వచ్చాడు శని. శని వల్ల కష్ట నష్టాలు బాగా ఎక్కువగా ఉన్నాయి.
మరి ఈ రాశి వాళ్ళకి మరి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కూడా జాతకం చూపించుకొని శని జపం చేయించుకోవడం చాలా అవసరం. అట్లాగే ఈ రాశి వాళ్ళకి ఎంత వచ్చినా కూడా నష్టపడే పరిస్థితి బాగా ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా శనికి ప్రతి శనివారం అభిషేకం, శనికి నల్ల నూనెతో పూజ, మరి శనికి ప్రదక్షిణం, మరి మారేడు దళాలతో ఈశ్వరుడు పూజ, చామంతి పూలతో ఈశ్వరుడు పూజ ఇవన్నీ చేసుకోవడం చాలా అవసరం. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకాన్ని చూపించుకోవడం కూడా చాలా అవసరం. ఇట్లా చేయని పక్షంలో ఈ రాశి వాళ్ళు ఎవ్వరూ ఈ రాశి వాళ్ళని బాగు చేయలేరు. మీరు బాగుండాలి, ఇబ్బంది లేకుండా సుఖంగా ఉండాలి అనుకుంటే మీరు మాత్రం ప్రతిరోజు ఈశ్వర దర్శనం చేసుకోండి. ప్రతిరోజు సూర్యోదయానికి ముందు లేవండి. 3 వేళ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సూర్యుడికి నమస్కారం చేయండి. ఇంట్లో తెల్లవారుజామున లేచి స్నానం చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసి ఇష్టదైవాన్ని పూజించండి. తల్లిదండ్రులకి అన్నం పెట్టండి. తల్లిదండ్రుల్ని గౌరవంగా చూడండి. వాళ్ళు ఏదైనా వాళ్ళ అనారోగ్యం వల్ల కానీ, వయస్సు పెరిగినందువల్ల కానీ, హస్తాయుష్టం వల్ల కానీ వాళ్ళు ఏదైనా మిమ్మల్ని అన్నా కూడా తిరిగి ఏమీ అనవద్దు. ఆ వయసు దాకా మనం బతుకుతామో బతకమో తెలియదు. బతికినా కూడా మనం ఎంతవరకు పరివర్తన చెందుతామో తెలియదు. ఈ టైంలో మాత్రం తల్లిదండ్రుల్ని, గురువుని, భార్యని జాగ్రత్తగా చూసుకుంటూ శనికి అభిషేకం చేసుకుంటూ ప్రతిరోజు శివాలయానికి వెళితే శివుడికి ప్రదక్షిణ చేస్తూ నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి బయటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా ఉండాలి. అక్కడ నవగ్రహాల దగ్గర ఈ 9 గ్రహాల శ్లోకాలు ఉంటాయి. యపా కుసుమ సంకాశం అని మొదటి శ్లోకం ప్రారంభం. ఆ 9 శ్లోకాలు చదవండి. తర్వాత లింగాష్టకం అని ఉంటుంది శివాలయంలో, ఆ లింగాష్టకం కూడా చదువుకోండి. శనివారం శనికి, సోమవారం ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. ఎన్ని పూజలు చేసినా తల్లిదండ్రుల్ని, భార్యని ఇబ్బంది పెట్టబాకండి. మీ ఇష్టదైవాన్ని పూజించండి. మరి ఎన్ని చేసినా ఒక శాస్త్రం చెబుతున్నా 100 నోములను వచ్చిందిట ఒక మహాపతివ్రత, ఒక్క రంకు చేసిందిట, ఆ పాతివ్రత్యం మొత్తం పోయిందిట. అట్లాగే మన జీవితంలో జ్ఞానం భగవంతుడు ఇచ్చాడు కాబట్టి ఎట్టి కష్టదశలో కూడా మనం పాపం చేయకుండా ఉండాలి. అన్నం లేకపోతే ఆకలి అవుతుంది, అన్నం పెట్టమంటే ఎవరైనా పెడతారు. ఎంత దోచుకొచ్చినా, ఎంత దుర్మార్గంగా సంపాదించినా, బంగారం పెద్ద మూట కట్టుకొని అడవిలో కానీ ఓ పర్వతం మీద కూర్చున్నా కానీ ఆకలైన అన్నం రాదు, బంగారం తినలేము. కాబట్టి అన్నం కోసమని, ఆహారం కోసమని తప్పుడు పనులు చేయకూడదు. అది ఒకటి గుర్తుపెట్టుకుంటే ఆఖరికి ఏ చెట్టు పండు కోసుకొని కడుపు నిండా నీళ్ళు తాగినా జీవితం బతుకుతాం. ఓ శాస్త్రం ఉంది, కడుపు నిండా తినే అన్నం కంటే 4 ముద్దలు తగ్గించు తింటే ఆరోగ్యంగా ఉంటారు, ఏ పనైనా చేయగలుగుతారు. రుచిగా ఉంది కదా అని కడుపు నిండిన తర్వాత ఇంకా 2 ముద్దలు తింటే మరి పూర్తిగా తిన్నవాడు అన్నదాత సుఖీ భవ, తిన్నదాత స్థిరో భవ అన్నారు. పొట్టకి పట్టకుండా ఎక్కువ తిన్నవాడు పడుకోవాల్సిందే, కాస్త తగ్గించుకొని తిన్నవాడు సుఖంగా తిరగాల్సిందే. కాకుండా తిండి కోసమే దురాగతంగా సంపాదించేవాళ్ళు మళ్ళీ మానవ జన్మ రాదేమో అనుకుంటా. పశువు జన్మ రాకుండా ఉండాలి, మానవ జన్మే రావాలంటే తల్లిని, తండ్రిని, గురువుని, దైవాన్ని పూజిస్తూ మన నుంచి ఎవరికి అపకారం జరగకుండా ఉంటే అంతా బాగుంటుంది. స్వస్తి.